నేను మరొకసారి భూమిపుత్రకు రూపినేని కాంతి గారిని తీసుకొచ్చిన. చాలామందికి చాలా సందేహాలకు వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పించేది ఉంది. ఇంతకుముందు మనం భూమిపుత్రలో ఒక ఇంటర్వ్యూ చేసినాం ఓసీఎఫ్ మీద, ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ స్పిన్ మెథడ్ మీద, ఆయన బేకింగ్ సోడా ఫార్ములా మీద, తన క్లాసెస్ మీద, ఆన్లైన్లో ఇస్తున్న క్లాసెస్ మీద ఒక ఇంటర్వ్యూ చేసి ఉన్నాం. ఆ ఇంటర్వ్యూ సంబంధించి చాలామంది రైతుల నుంచి, రైతులు కాని వారి నుంచి కూడా చాలా సందేహాలు, ప్రశ్నలు, విమర్శలు, రకరకాల కామెంట్స్ వచ్చినాయి. సో విమర్శలను పక్కన పెడితే కనీసం రైతులకు ఉపయోగపడే ప్రశ్నలకైనా కొన్ని సమాధానాలు ఇప్పించాలి. అది వెంటనే చేయాలన్న ఉద్దేశంతో కాంతి గారిది మరొక ఇంటర్వ్యూ చేస్తున్నాం భూమిపుత్ర ద్వారా. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకున్నటువంటి సందేహాలని, అంటే కామెంట్లలో మీరు వ్యక్తం చేసినటువంటి సందేహాలను, నాకు వచ్చిన కొన్ని సందేహాలను, కొందరు నాతో నేరుగా మాట్లాడి వ్యక్తం చేసిన సందేహాలను కాంతి గారిని అడిగి నివృత్తి చేసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. సార్ నమస్తే. నమస్తే. రెండోసారి బహుశా ఇట్లా ఎన్నిసార్లు చేయాల్సి వస్తుందో, చాలా చేయాల్సి వస్తుంది నాకు కూడా అనిపిస్తుంది. ఓసీఎఫ్ ద్వారా ఎంత లబ్ధి పొందుతున్నారు రైతులు అన్నది ఊహించడం కోసం నేను ఈ రోజే ఒక 2 ఇంటర్వ్యూలు చేసిన, ఒక 2 రైతుల్ని. అవును, ఒకటి మెదక్ జిల్లాలో, ఒకటి సిద్దిపేట జిల్లాలో. సో మన ఇంటర్వ్యూ తర్వాత చాలా ప్రశ్నలు వచ్చినాయి. బేకింగ్ సోడా ఫార్ములా అన్న దాని గురించి మీరు మాట్లాడి ఆ ఫార్ములా గురించి చెప్పలేదు అని. ఇప్పుడు ఏం జరుగుతుందంటేనండి, మీకు ఉదాహరణకి చెప్తాను. మహానుభావుడు పాలేకర్ గారు జీవామృతం గురించి చెప్పారు. ఓకే, ఏమైందండి? జీవామృతంగా ఆగల. జీవామృతం పంచగవ్య అయింది, జీవామృతం దశగవ్య అయింది. దశపర్ణి కషాయం వేరు, దశగవ్య అవటం వేరు, దశగవ్య కూడా అయింది, అగ్నిహోత్రం అయింది. ఇట్లా చాలా పేర్లు అయినాయి. నా గొంతు యాక్చువల్ గా బాగాలేదు. మా చుట్టాలు ఒకళ్ళు కాలం చేసి రోజు నేను కొంచెం బాధలో ఉండటం వల్ల గొంతు బాగాలేదు. నేను గనక ఫార్ములా రివీల్ చేస్తాను అనుకోండి, ఇది ఏంటి అనేది, ఖచ్చితంగా దీన్ని కూడా భ్రష్టు పట్టిస్తారు. మీరు నాతో ఇప్పుడు ఇంటర్వ్యూ జరగక ముందు మీరు మాట అన్నారు, ఏమంటే క్రాంతి గారు వాళ్ళు అన్న దాంట్లో తప్పేంటి, మీరు ఉచితంగా ఎందుకు చెప్పకూడదు అని. ఉచితంగా అన్నది కూడా ఒక ప్రశ్న, ఒక పెద్ద ప్రశ్నే కదా. మీరు నన్ను నిలదీశారు కదా. దీనికి కొనసాగింపుగా ఉచితంగా ఎందుకు చెప్పకూడదో చెబుతా. ఉచితంగా ఇవ్వచ్చు కదా, రైతుల కోసము, రైతు సంక్షేమం కోసము, రైతు మేలు కోసం ఆశిస్తే. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఫార్ములాలు ఫ్రీగా ఇచ్చిరు కదా అని సివిఆర్ మట్టి ద్రావణం గురించి కూడా మెన్షన్ చేశారు. వస్తాను. నేను చెబుతున్నది అధునాతన, సులభతర ప్రకృతి వ్యవసాయ విధానం. అసలు ప్రకృతి వ్యవసాయం అంటే తెలియకుండానే ప్రకృతి వ్యవసాయం అంటే ఆవుతోనే అయిపోయింది అనుకునే అజ్ఞానులకి ఆధునిక సైన్స్ ఎంత డెవలప్ అయింది ప్రకృతి సిద్ధంగా అనేది ఎంతవరకు తెలుసు? ఇది నా మొదటి ప్రశ్న. రెండోది, నేను ఇస్తున్నది రెన్యూవబుల్ ఎనర్జీస్. పదే 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 తయారయ్యేది. ఎలా తయారవుతుంది అని అంటే, నేను తెచ్చేటువంటి ఫార్ములాస్ గాని, నేను ఇచ్చేటువంటి సొల్యూషన్స్ గాని, నేను అందించేటువంటి ఉత్పత్తులు గాని ఏవైనా కూడా కొంతమంది మహానుభావులు నాకు అది తెలియజేశారు. నాకు తెలియజేశారు, అరే ఇది ప్రపంచానికి అందించుకోమని చెప్పి నాకు నేర్పించారు. నేను దానికి మరికొన్ని ఇంప్లిమెంట్స్ కలిపి, బేసిక్ గా రైతుని కాబట్టి దాని మీద ఎన్నో ప్రయోగాలు చేసి, బేకింగ్ సోడా ఫార్ములా ఇవాళది కాదు, 2017లోది. చాలా మంది దాని గురించి అడిగారు. వీడియో మొత్తం మీరు బేకింగ్ సోడా ఫార్ములా అన్నారు, ఓసీఎఫ్ అన్నారు. బేకింగ్ సోడా ఫార్ములా ఏది చెప్పలేము. బేకింగ్ సోడా ఫార్ములాని 4-5 రకాలుగా వాడుకోవాలి. ఏం ఒక్కసారిగో పిడికి బియ్యానికి ఒకటే మంత్రం కాదండి. కాదు, వీళ్ళు చెప్పినట్టుగా అయిందానికి కాందానికి బెల్లం కలిపిన జీవామృతం తీసుకెళ్లి స్ప్రే చేయి అన్ని పోతాయని చెప్పినట్టుగా కాదు. అన్నిటికీ ఒకటే మంత్రం కాదు. బేకింగ్ సోడా ఫార్ములాలో 3-4 రకాలు ఉంటాయి. యూనివర్సల్ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది. నేను ప్రస్తుతం యూనివర్సల్ ఫార్ములానే చెప్తున్నాను. మెటీరియల్ కూడా నేనే ఇస్తున్నా. బయట ఎక్కడ నేను పలానా చోట ఉంటుంది తెచ్చుకోండి నేను చెప్పట్లే. నేనే సప్లై చేస్తాను విత్ నాన్ ప్రాఫిట్. ఆ సంగతి రైతులకు కూడా తెలుసు. 2018వ సంవత్సరం 17వ సంవత్సరం నుంచి అందిస్తున్నది ఏ రేటో ఈ రోజుకి అదే రేటు. కార్బన్ ఏదైతే గ్రోత్ ప్రమోటర్ నేను ఇస్తున్నానో 2017లోనూ అదే రేటు, 2026లోనూ అదే రేటు. ఇంతకంటే నా శీలాన్ని నేను ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. రెండు, ఇప్పుడు మా ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్
ప్రోగ్రాము నేను ఫీజు తీసుకుంటున్నాను అంటున్నారు కదా. అవును, 2500 గురించి కూడా ఒక పేచి వచ్చిందా? వచ్చింది. రైట్. ఈ ఫీజు తీసుకుంటున్న పాయింట్ లో మీకు ఒక విషయం చెబితే ఆశ్చర్యపోతారు. మీరు కూడా మా గ్రూప్ లోనే ఉన్నారు. ఒక పోస్ట్ పెట్టండి, ఆ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ పెట్టండి. అసలు క్రాంతి గారు 2500 రూపాయల ఫీజు ఆయన మీ దగ్గర నుంచి ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు అని ఒక మాట అడగండి. అడిగితే అప్పుడు వాళ్ళల్లో సుమారు 230 పైచిలకు రైతులు ఉన్నారు. అందులో కనీసం ఒక 170-180 మంది మీకు ఒక కాయింట్ చెబుతారు, ఆ ఫీజు తీసుకోమని చెప్పింది మేమే అని. ఫీజు తీసుకునే చెప్పండి, మీరు మాకు ఫీజు తీసుకోకుండా చెప్పొద్దు. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీరు జీవితాలను త్యాగం చేసుకున్నారు, మీరు ఎన్నో కష్టాలు పడుతున్నారు, మీరు ఫీజు తీసుకునే చెప్పండి సార్ మాకని చెప్పని అన్నారే తప్పించి అపాత్రదానం అవుతుందండి. ఫ్రీగా చెబితే అపాత్రదానమే అవుతుంది, ఎవరు పట్టించుకోరు. ఫీజు కట్టడం వల్ల నేను 2 ఉపయోగాలు చూపిస్తున్నా ఇక్కడ. మీకు అడిగే హక్కు కల్పించాను, నాకు చెప్పే బాధ్యతను పెంచుకున్నాను. ఇప్పుడు నాకు ఫీజు కట్టి నా దగ్గర జాయిన్ అవడం ద్వారా మీ పంటే నా పంట, మీ భూమి నా భూమే, మీరే నేను అని భావించి ప్రతిరోజు నా మొబైల్ గూగుల్ మీట్ ఏదైతే ఉంటుందో దాన్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని వాట్సాప్ లో ఫోటోలు చూపించి ప్రతి రైతుకి ఇదేంటి 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 అని మీకు టెస్టులు పెట్టి మిమ్మల్ని నేర్పించుకుంటూ అది కాదండి ఇది, ఇది కాదండి ఇది, దీన్ని ఇలా చూడాలి, మొక్కని ఇన్ని రకాల యాంగిల్స్ లో చూడాలి, మీకు సులభతరంగా ప్రకృతి వ్యవసాయం ఎలా చేర్చుకోవాలో నేను నేర్పిస్తానండి. ఎట్ లాస్ట్ నేను చెప్పొచ్చేది మీరు కట్టాల్సింది 2500 అంటారు. 2500 రూపాయల ఫీజు సంవత్సరానికి అండి. 1 ఇయర్ కండి, నెలకు కాదు. మీకు 10 ఎకరాలు ఉన్నా అదే ఫీజు, 1 సెంట్ ఉన్నా అదే ఫీజు. రోజుకు న్యూస్ పేపర్ కొనుక్కున్న దానికంటే తక్కువ ఖర్చు అండి నేను చెప్పింది. 1 ఇయర్ కు 2500 ప్లస్ క్రాప్ గ్యారంటీ. మీకు ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తి సమాధానం చెప్తున్నా. అది కాక నేను వారానికి 3 రోజులు క్లాసులు చెప్తున్నా. ఆ క్లాసులతో ఆ రైతులందరూ ఒకటి సీనియర్స్ ఉన్నారండి, 40-50 సంవత్సరాల వరకు వ్యవసాయం అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు అందులో. వాళ్ళందరితో ఒక రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఖచ్చితంగా పెట్టాలండి. ఈ నోళ్ళకి తాళాలు పడాలి. మీరు 12 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం అంటే ఇంతే, ప్రకృతి వ్యవసాయం అంటే విత్తనం ఇదే, ప్రకృతి వ్యవసాయం అంటే జీవామృతమే, ప్రకృతి వ్యవసాయం అంటే పుల్ల మజ్జిగే, ప్రకృతి వ్యవసాయం అంటే పంచగవ్య, ప్రకృతి వ్యవసాయం అంటే దశపర్ణి కషాయం, ప్రకృతి వ్యవసాయం అంటే అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నియమాస్త్రం, మేనాస్త్రం. చేపను తీసుకొచ్చి చచ్చిన చేప ఆయిల్ అంట వీళ్ళు బెల్లంలో ఊరబెట్టంట తీసుకొచ్చి అక్కడ కొడుతుంటే ఇక మొక్కకు తెగుళ్ళు రావండి. పాపం మొక్క చాలా మంచిది కదా, అమైనో యాసిడ్ పేరుతో వీళ్ళు తీసుకొచ్చి ఫిష్ అమైనో యాసిడ్ తో బెల్లంలో మురగబెట్టి అది తీసుకొచ్చి దాని జీవం మీద మిగిలిపోయినటువంటి ఏమైనా ఒక అన్య పదార్థాలు ఏమన్నా ఉంటే అవి మొక్కకి అటాక్ కాకుండా ఆగుతాయి. వీళ్ళు తీసుకొచ్చి కొట్టంగానే అన్ని రాంగ్ మెథడాలు చేశారు. షార్ట్ కట్స్ ఆధునిక సైన్స్ లో చాలా ఉన్నాయి, ప్రశాంతంగా చేసుకోవచ్చు. నువ్వు చెప్పినట్లుగా నేలలో సేంద్రీయ కర్బనం పెరగలేదు, కేవలం ఏదో 4-5 పొలాలు, ముఖ్యంగా మన సుఖవాసి హరిబాబు గారి పొలంలో ఆయన చాలా తెలివిగా, సుఖవాసి హరిబాబు గారు చాలా తెలివిగా ఆయన మొక్కలు పెట్టుకుంటూ దాంతో పాటు హార్డ్ వుడ్ ప్లాంట్స్ పెట్టుకున్నారు, ఆయన వాల్యుబుల్ ప్లాంట్స్ పెట్టుకున్నారు, ఆయన శ్రీగంధం లాంటివి పెట్టుకున్నారు, ఎర్రచందనం లాంటివి పెట్టుకున్నారు, టేకు పెట్టుకున్నారు, మహాగని పెట్టుకున్నారు, అట్లాంటి చెట్లన్నీ పెట్టుకున్నారు ఆయన. హార్డ్ వుడ్ ప్లాంట్స్ పెట్టుకున్నారు, అగార్ వుడ్ సంథింగ్ అవి కూడా పెట్టుకున్నారు. అవేంటి ఎక్కువగా ఆకులు రాలుస్తుంటాయి, మల్చింగ్ అవుతుంది అక్కడ సహజంగా నేల మీద. మీరు చెప్పిన దాని మీద ఫాస్ట్ డికేయింగ్ ఎందుకు జరగట్లేదు? ఫాస్ట్ డికేయింగ్ జరిగి కర్బనం పెరగాలి కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం. భూమి ఎందుకు పెరగట్లా? మిమ్మల్ని డైరెక్ట్ కామెంట్ చేశారు, కామెంట్లకు వస్తే 1-2 ఉన్నాయి సరే. ఇందులో చాలా కామెంట్స్ ఉన్నాయి, మనం కామెంట్స్ గురించి తర్వాత మాట్లాడదాం. సో మీరు ఓసీఎఫ్ గురించి మళ్ళీ ఒకసారి ఏం చెప్తారు? నేను అనేది అదే సార్, నేను ఒకటే చెబుతున్నాను సార్. ప్రతి ఒక్కరికి వచ్చిన ఫస్ట్ డౌట్, మీరు ఓసీఎఫ్ స్పిన్ లో ఏం చెప్తున్నారు అన్నది క్లాస్ లో చేరితే తెలుస్తుంది, అది వీడియోలో తెలియదు. కానీ వీడియోలో తెలియాలని కోరుకున్నారు, దానికే చెప్తున్నా. మీరు ఇంటర్వ్యూలు చేశారు, మీరు ఇంటర్వ్యూ చేసిన రైతులు చెప్తున్నారుగా, ఏమండి నేను కాలు పెట్టంగానే నా కాలు క్వశ్చనల్లో ఉంటుందని ఒక రైతు చెప్తున్నారు. ఏమండి నేను ఇంతకు ముందు ఇన్ని రకాల వ్యవసాయాలు చేశాను, నాకు ఎక్కడా సక్సెస్ రాలేదు. క్రాంతి గారు జీవామృతానికి వ్యతిరేకం కాదండి, క్రాంతి గారు ఓడబ్ల్యూడీసీకి వ్యతిరేకం కాదండి అని మీకు కూడా రైతులు చెప్తున్నారు కదా. నేను అడిషనల్ గా ఏం చెప్తున్నానంటే, అయ్యా నువ్వు జీవామృతం ఒక్కటే నేలకిస్తే కాదు, బేసిక్ గా అక్కడ ఒక ఆహార పదార్థం అంటూ ఆ మొక్క స్వీకరించడానికి ఉండాలి. అది గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు జీవామృతం పనిచేస్తుంది. నేనేం చెప్తున్నాను, ద స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ ఏవైతే అవసరమో మొక్కకి, నత్రజని గాని, పొటాష్ గాని, భాస్వరం గాని, కాల్షియం గాని, మెగ్నీషియం గాని, సల్ఫర్ గాని, బోరాన్ గాని, జింక్ గాని, మాలిబ్డనం గాని, సిలికా గాని, నికెల్ గాని, ఏదైనా కాపర్ గాని, ఏదైనా గాని, ఇవన్నీ కూడా నేను ఇచ్చేటువంటి గ్రోత్ ప్రమోటర్ లో ఉంటాయి.
సాల్యుబుల్ స్టేజ్ లో ఉంటాయి, ఉమ్. వెంటనే మొక్క గ్రహించుకుంటుంది కూడా. జీవామృతం గానీ ఓడబ్ల్యూడిసి గానీ ఇవ్వండి, పవర్ఫుల్ అవుతుంది. పవర్ఫుల్ అయిపోయి ఓకే. ఫిక్స్ అయిపోయింది అక్కడతో బ్యాక్టీరియా, కార్బన్ ఫిక్స్ అయిపోతుంది. ఓకే. కార్బన్ ఎప్పుడైతే ఫిక్స్ అవటం మొదలైందో ఉమ్. మొక్కకి మీరు ఇంకా ఇన్పుట్స్ ఏమి ఇవ్వసరలా, Okay. దాని బతికిద్ది. Okay. మీరు ఇప్పుడు పుచ్చకాయ చూస్తున్నారు, ఆయన అక్కడ కేరళ ఇంగ్లీష్ కుకుంబర్ చూసారు. ఇంగ్లీష్ కుకుంబర్ ఎవడన్నా ఆర్గానిక్ లో కుదిరి జరిగే పనేనండి. వీళ్ళందరూ ఎందుకు చూపించట్లేదు? అసలు వీళ్ళందరూ కూరగాయల జోలికి ఎందుకు వెళ్ళరు? కేవలం వరి అని అంటారు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకు ఉపయోగకరంగా ఎన్ని మెథడ్లు ఉంటే అంత మంచిది. సార్ నేను ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను క్రాంతి గారు. ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటండి? మీకు ప్రకృతిలో లభించేటువంటి ఏదైనా ఒక వనరు, ఓకే, which is renewable energy can be used in the agriculture is called natural farming. ఓకే. పాలేకర్ గారు ఏమంటున్నాడు? నాది ఎస్పీకే, నాదే టెక్నాలజీ, యువర్ టెక్నాలజీ ఇస్ అవుట్ డేటెడ్, ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఆన్ రికార్డ్. ఒక మధ్యన ఒక చిన్న ఇంటరప్షన్ సార్. ఒక్క కామెంట్, మీరు చెప్పిన విషయాలు బాగా ఉన్నాయి, కానీ కార్బన్ నిల్వలను భూమిలో ఏ విధంగా పెంచడం గురించి వివరంగా తెలియజేయగలరు. ఇది పాజిటివ్. ఓకే, కార్బన్ నిల్వ ఏ విధంగా చేయాలి అని అంటే ఫస్ట్ పాలేకర్ గారు చెప్పినట్టుగా మల్చింగ్ చేసుకోవాలి. ఓకే. మల్చింగ్ చేసుకొని జీవామృతం బారించుకోవాలి, మొక్కల్ని పెంచుకోవాలి, వాటి ఆకులు రాలాలి, మెల్లగా డికేయింగ్ మ్యాటర్ అనేది సాయిల్లో కలిసిపోతుంటుంది. కలిసిపోయేటప్పుడు ఇంద్రియ క్రియ పెరుగుతుంది. ఇంద్రియ క్రియ పెరగడం ద్వారా ఇంద్రియ కర్బనం అనేది డెవలప్ అవ్వాలి. ఓకే. డెవలప్ అయ్యిందా? ఇది ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఓకే. దీనికి నేను చెప్పే రీజన్ ఏంటి అని అంటే మీకు టెంపరేచర్స్ మారిపోయినాయి. ఓకే. హీట్ పెరిగే కొద్దీ కార్బన్ ఎవాపరేట్ అవుతుంది. మీకు ఇవాళ నార్మల్ టెంపరేచర్ ఎంత ఉందండి? మీరు ఏ కార్తెలో ఉన్నారు? మీరు రోహిణి కార్తెకి వచ్చారా? దాదాపు 42 అట్లా ఉంది ఈ రోజు. ఇవాళ ఓపెన్ టెంపరేచర్ 42, రియల్ ఫీల్డ్ టెంపరేచర్ ఓకే. 42 degrees టెంపరేచర్ లో కార్బన్ ఎవాపరేట్ కాకుండా ఏం చేసిద్దండి? వాలటైల్ కార్బన్ ఉంటుంది, అన్స్టేబుల్ కార్బన్ ఉంటుంది. ఓకే. దున్నినప్పుడు అన్స్టేబుల్ అయిపోతుంది. ఓకే. పూత దశ రావడానికి ముందండి దున్నితే వాలటైల్ కార్బన్, పూత దశ వచ్చిన తర్వాత దున్నితే అన్స్టేబుల్ కార్బన్. ఓకే. నేను ఒప్పుకుంటున్నా. మరి కార్బన్ ఫిక్స్ అవడం ఎట్లా? దట్ ఈస్ హౌ నేను కొన్ని రెన్యూబుల్ ఎనర్జీస్ ద్వారా, ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. ప్రభుత్వాలు ఆమోదించినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీస్ అనే ప్రాపర్టీస్ ని తీసుకొచ్చి ఇస్తున్నాము. కొన్ని ఇండస్ట్రీస్ మెయింటైన్ చేస్తాయి వీటిని. వాటిని నేను చెబితే వీళ్ళు వాటిని కూడా భ్రష్టు పట్టిస్తారు, దాన్ని కూడా వ్యాపారం చేస్తారండి. నేను 2017లో 350కి ఇచ్చాను, 2026లో కూడా 350కి ఇస్తున్నాను. ఈ దొంగల చేతిలో పెడితే దీన్ని 1000 రూపాయలు చేయొచ్చు, 2000 రూపాయలు చేయొచ్చు. ఈ మార్కెట్ లో నేను వీళ్ళనంటలా. దీని గురించి నేను కనుక రివీల్ చేశాను అని అంటే ఇది పూర్తిగా భ్రష్టుత్వం పట్టిస్తారు. ముందు కొన్నాళ్ళు రైతులను బాగుపడినవ్వండి ప్లీజ్. దయచేసి ఎవరు ఇంటర్ఫియర్ కావద్దు. నీకు సబ్జెక్ట్ కావాలా రా, నేను నేర్పిస్తా. ఫార్ములా గురించి అడగొద్దు అంటారు. ఫార్ములా గురించి అడగొద్దు. మీరు పంట తీసుకెళ్లి ల్యాబ్ టెస్ట్ లో చేయించుకోండి. అది ఆర్గానిక్ అయితే నేను తప్పుకుంటా ఇందులో నుంచి. ఎందుకంటే ఓపెన్ ఛాలెంజ్ ఇంకేం చెప్తాను. ఇంకొక కామెంట్ కూడా వచ్చింది. అంటే మీరు ముందు ఇంకా వేరే వీడియోలలో మాట్లాడినా, అంటే నాకు జర్నలిజం లో గాడ్ ఫాదర్ మెంటర్ అనుకో. సో ఇంటర్వ్యూ ఓకే సరే, డ్రాగన్ అయింది, గంట సేపు మాట్లాడారు. బేకింగ్ సోడా గురించి మాత్రం రివీల్ చేయలేదు. లాంగ్వేజ్ కూడా ఫార్మర్ లాంగ్వేజ్ లేదు, అది ఫార్మర్ లాంగ్వేజ్ లేదని మా సీనియర్ నాకు మెంటర్. ఈ ఫార్మర్ భాష గురించి వచ్చేటప్పటికి ఈ రైతు ఇప్పుడు తిరిగి కరోనా టైంలో ఎడ్యుకేటెడ్ అంతా వ్యవసాయంలోకి వచ్చారు. వచ్చి మళ్ళీ అందరూ విడ్రా అయ్యారు. ఎందుకు విడ్రా అయ్యారు? దీనికి ప్రధాన కారణం ఎవరు? మరి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళేనండి. ఫార్మర్ భాష కాకుండా మనం ఇంగ్లీష్ లో చెప్పిన అర్థం చేసుకునే వాళ్ళేనండి. కానీ డ్రాప్ అయ్యారు. ఎందుకు డ్రాప్ అయ్యారు? వీళ్ళు చేసిన విష ప్రచారం వల్ల. రైతుకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలి అని అంటే ఖచ్చితంగా గురుదక్షిణ పే చేయాల్సిందే, ఏం మొహమాటం లేదు ఇందులో. 2500 కట్టాల్సిందే. వెబ్సైట్ ద్వారా కడితే జిఎస్టీ కూడా యాడ్ అయింది. ఇప్పుడైతే ఆ గోళం లేదు, డైరెక్ట్ గా నేనే కట్టించుకుంటున్నా. డబ్బు తీసుకుంటున్నానా రా, నేను నీకు జవాబుదారీతనం. సుభాష్ పాలేకర్ గారిది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో మీరు ఉన్నారు, నేను కూడా ఉన్నా. సో పాలేకర్ గారు కూడా ఉన్నారు. ఆయన మిమ్మల్ని ఉద్దేశించి ఒక మెసేజ్ పెట్టి మిమ్మల్ని బ్లాక్ చేశారు. అవును, ఎస్పీకే మెథడ్ మూవ్మెంట్ లో, మాస్ మూవ్మెంట్ లో రూపురేఖ గాంధీ ఇక నుంచి ఇది కాదు, ఎందుకంటే నా టెక్నాలజీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. ఊరి మీ దుంపల్లాగా నేను వ్యతిరేకంగా ప్రచారం చేయట్లేదురా అయ్యా, అర్థం చేసుకోండి. కార్బన్ అందించండి, ఆనికి మీరు ఎన్ని డాన్సులు వేసినా మొక్కదాని బతుకది బతికిద్ది అని చెబుతున్నా. సింపుల్ గా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నీ కషాయాలు ఇప్పుడున్నటువంటి త్రిప్స్ కు పని చేయవు. మీకు వైట్ ఫ్లై లో ఎన్ని రకాలు వచ్చి డామేజ్ చేస్తున్నాయో మీకు తెలుసో లేదో అని నాకు డౌట్ గా ఉంది. మీరు శత్రు నెమటోడ్స్ ఎన్ని రకాలు ఏ పంటలకు వచ్చి డామేజ్ చేస్తున్నాయో వాటి యొక్క మీద మీకు అవగాహన వచ్చిందో రాలేదో నాకు డౌట్ గా ఉంది. డికాషన్స్ పని చేయట్లేదండి గురువు గారు, అర్థం చేసుకోవాలండి. ట్రాప్స్ గురించి ఎక్కడ చెప్పరు, సోలార్ ట్రాప్ గురించి చెప్పరు, స్టిక్కీ ట్రాప్ గురించి చెప్పరు, సివిఆర్ మెథడ్ గురించి చెప్పరు, కృష్ణ చంద్ర గారు ఓడబ్ల్యూడిసి గురించి చెప్పరు, వ్యామ్ గురించి చెప్పరు.
NWDC గురించి చెప్పరు. మీకు అసలు ఇంకొకరితో కలుపుకుపోయే ఉద్దేశమే లేనప్పుడు మీరు ఏకాగ్గా బతుకుతానని చెప్పి జనాలందరినీ మీ ఏకాగ్రతత్వంలో మమ్మల్ని లాగుతారు దేనికండి? మీరు అవల్ల అసలు ఎంతమంది బాగుపడ్డారు? నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను క్రాంతి గారు, నాతో ఎవరైనా రసాయనిక వ్యవసాయం రైతు నాకు ఫీజు కట్టి నేను చెప్పినట్టుగా కనుక వ్యవసాయం చేసేట్లయితే ఈ రోజు రసాయనిక వ్యవసాయంలో ఉన్నటువంటి భూమిని మొదటి పంటలోనే వేస్తాడా ఏమనండి, పల్లి వేస్తాడా ఏమనండి, నువ్వులు వేస్తాడా ఏమనండి, కూరగాయలు వేస్తాడా ఏమనండి, ఏ పంట వేస్తాడా రైతు నా తండ్రిలోనో నా సోదరుల్లోనో నా మామగానో నా బామ్మర్దిగానో నేను భావించి ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చేయని అడుగు నేర్పించుకుంటూ తీసుకెళ్తా. దిగుబడి రాకపోతే సగం మీసం సగం గుండు గీచుకు తిరుగుతా. అంత ఓపెన్ ఛాలెంజ్. వీళ్ళకి దమ్ముందా? నాశనం చేశారు సార్ వీళ్ళు. అదొక్కటే బాధ, అంతకంటే ఇంకేం లేదు. మనకు ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా మళ్ళీ కొన్ని కామెంట్స్ వస్తాయి, కొన్ని ప్రశ్నలు వస్తాయి. సరే, మనం ఒకటి అనుకున్నాం, నిజంగానే స్పిన్ ద్వారా లబ్ధి పొందిన రైతులతోటి ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం అని. అది నెక్స్ట్ మంత్ కనీసం లేదంటే సీజన్ స్టార్టింగ్ లో ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. ఖచ్చితంగా రైతు సోదరులకు ఇదే విజ్ఞప్తి. ఇది ఏంటంటే కాంతి గారిని ఇంటర్వ్యూకి తీసుకురావడం జరిగింది. సో మీకు అంటే వచ్చిన ప్రధానమైన ప్రశ్నలలో అదే బేకింగ్ సోడా ఫార్ములా అన్నారు, దాని గురించి చెప్పలేదని. సో దానికి కరెక్ట్ సమాధానం ఆయన ఇచ్చారని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ మీకు వచ్చే నిజంగానే మీకు ఆయన ఫార్ములాస్ మీద కానీ ఆయన స్పిన్ సిస్టమ్ మీద కానీ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు కామెంట్స్లలో చెప్పండి. నేను ఆయన ద్వారానే మీకు కామెంట్ల కింద సమాధానం చెప్పి ప్రయత్నం చేస్తా. నిజంగా జెన్యూన్గా ఎవరన్నా ప్రకృతి వ్యవసాయము ఎలాంటి కష్టం లేకుండా చేయాలన్న ఆలోచన ఉన్నట్లయితే ఒక ట్రై చేసి చూడండి. ఆయన సంవత్సరానికి 2500 అంటున్నారు. ఇది ప్రమోషన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రమోషన్ కాదు. ఎందుకంటే చాలామంది వ్యాపారం చేసుకోవడం కోసము యూట్యూబ్లో వ్యాపారం చేసుకోవడం కోసం చేసిన వీడియో అన్న ఒక కామెంట్ చేసిరు కాబట్టి దాన్ని మనసు మీదకి తీసుకొని ఖచ్చితంగా దీని ద్వారా లబ్ధి పొందిన రైతుల్ని చూపించాలి, రైతుల మాటలు వినిపించాలి. అదే సమయంలో మీ నుంచి వచ్చిన ప్రశ్నలకు కాంతి గారితో కూడా ఒక సమాధానం ఇప్పించాలన్న. సో మీకున్న డౌట్లని మరొకసారి మీ వీడియో కింద కామెంట్స్లో చెప్తే ఖచ్చితంగా క్రాంతి గారితో సరైన సమాధానాలు మీకు ఇప్పిస్తానని భావిస్తున్నాను.